అత్యంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎటువంటి లోటుపాటు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలనా భవన సమావేశ మందిరంలో ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడులతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయన్నారు. ఇందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. వారు స్వామివారిని దర్శించుకున్నారు. సింహాచల వృషభాచల నారాయణాచల జనాచలాద శిఖరిమాలా పురస్యాః నాథను కబోధనిధి వీధి గుణ సాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవంశవదన పరమ పురుష కృపాపూర విప్రమదతుంగ ఏకశిలారఘువీరరాజక అనుగ్రహం శ్రీభిరస్తు రాజాధిరాజాయ ప్రసయ్యదాహినే నమో వయం వై. ఏప్రిల్ 11వ తారీఖున ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం అనేది ఏప్రిల్ 11వ తారీఖున 6:30 నుండి 8:30 వరకు జరిపించడానికి పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా భక్తులకు, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లని చేస్తున్నాము. అలాగే దీనికి సంబంధించి కడప వైపు నుంచి కానీ, తిరుపతి, రాజంపేట, రైల్వే కోడూరు వైపు నుంచి కానీ వచ్చే భక్తులకి కావలసినటువంటి పార్కింగ్ సదుపాయం, అలాగే పార్కింగ్ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు, అలాగే మళ్ళీ వారు తిరిగి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. దానికి కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము. అలాగే ఆ రోజున కళ్యాణోత్సవం రోజున ఇక్కడ పూర్తి స్థాయిలో ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ పూజ సంబంధించినటువంటి అక్షింతలు కానివ్వండి, తలంబ్రాలు కానివ్వండి, అదేవిధంగా ప్రసాదాలు కానీ అన్నీ కూడా సక్రమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చేదానికి కూడా ఏర్పాట్లు టీటీడీ గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు. సో ఈరోజు ఈ ఏర్పాట్లకు సంబంధించి విజిట్ చేస్తున్నాము. ఎస్పీ గారు సో కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుని, సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ ప్రతి ఒక్క భక్తులకి కూడా ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. జరగబోయే శ్రీరామ కళ్యాణోత్సవానికి సందర్భంగా పోలీసు శాఖ తరపు నుంచి సామాన్య భక్తుల నుంచి వివిఐపీల వరకు ఎలాంటి భద్రతా కారణాల యొక్క ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం. దాదాపు 2000 మంది ఫోర్స్తో, పోలీసు సిబ్బందితో, ఆఫీసర్లతో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఒంటిమిట్ట వరకు బందోబస్తుతో పాటు డిఫరెంట్ పార్కింగ్ ప్లేసెస్ని 4-5 పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వివిఐపీ పార్కింగ్ కావచ్చు, సామాన్య భక్తులు కావచ్చు, ఇతరత్ర అంశాల పరంగా కావచ్చు, బ్యారికేడింగ్ విషయంలో కావచ్చు, తర్వాత ఇక్కడ తొక్కిసలాట కాకుండా గ్యాలరీలో భద్రతాపరమైనటువంటి విషయాలపైన కూడా కలెక్టర్ గారి సమక్షంలో, జేయూ గారి సమక్షంలో
డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా దీన్ని ఎలాగ బెస్ట్గా తయారు చేయాలనేది ఇంకా 10 రోజులు టైం ఉంది కాబట్టి అన్ని విధాలుగా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టెక్నాలజీ పరంగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్స్ వాటితో కూడా పటిష్టమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఒంటిమిట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు, అటవీ ప్రాంతాల్లో ఆల్రెడీ ఏరియా డామినేషన్ బందోబస్తు కూడా వేయడం జరిగింది. కల్వర్ట్లు ఈడీ టీమ్ చెకింగ్స్ ద్వారా పటిష్టంగా వెరిఫై చేస్తూ ఉన్నాం. ఎలాంటి తప్పిదాలు జరగకుండా భద్రతా కారణాల దృష్ట్యా ఎలాంటి ఇష్యూస్ రాకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటాం.